కర్ణుడు మధ్యందినటువంటి మార్తాండుడైపోయాడు. ఆ రోజు మధ్యాహ్న యుద్ధంలో అయిపోయి భార్గవాస్త్రాన్ని ప్రయోగించాడు. పరశురాముడిచ్చిన అస్త్రం. ఆ అస్త్రాన్ని ప్రయోగించడం వల్ల పాండవ సైన్యం అంతా అయిపోయి అసలు యుద్ధ భూమిలో నిలబడిన వారు లేరు. అందరూ వెన్నిచ్చి పారిపోతున్నారు. ఆ పారిపోతున్న సమయంలో ఈ గొప్ప ఘోషనంతటినీ కూడా కృష్ణార్జునుడు గమనించి ఈ సమయంలో మనం కూడా కర్ణుడి ముందుకు వెళ్ళడం మంచిది కాదు అర్జున. ఎందుచేత అంటే ఆయన దుర్నిరీక్షుడై ఉన్నాడు, చాలా ఉత్సాహంతో ఉన్నాడు. ఇటువంటి సమయంలో మనం ఎదురుబడితే కర్ణుడి యొక్క వీర ప్రదర్శనమునందు తట్టుకు నిలబడగలమన్న నమ్మకం తక్కువ. కాబట్టి కొంతసేపు అసలు కర్ణుడి ముందుకి వెళ్ళాలి అన్నాడు కృష్ణుడు. వెంటనే అర్జునుడు అన్నాడు, పట్టపగిలింటి సూర్యుని పగిది కర్ణుడు ఉగ్రమూర్తి అయి వెలుగుచునున్నవాడు. మన రథం విప్పుడు మాధవ మరలనిమ్ము బ్రతికియుండిన శుభములు పడయవచ్చు. అర్జునుడు కూడా ఏమన్నాడంటే, మధ్యాహ్న కాలంలో వెలిగిపోతున్న సూర్యబింబం ఎలా ఉంటుందో కర్ణుడు అలా ఉన్నాడు. అటువంటి యుద్ధం చేస్తున్నాడు. కృష్ణ, నా రథాన్ని కర్ణుడి రథం ముందు పెట్టకు. ఇప్పుడు గాని యుద్ధానికి ఎడితే కర్ణుడు నన్ను చంపినా చంపుతాడు. కాబట్టి బ్రతికితే సుఖాలు పొందొచ్చు, రథాన్ని దూరంగా తీసుకుంటాడు అన్నాడు.